రవి గారు, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ అంటే మరో 30,000 ఎకరాలు కావాలని స్టార్ట్ చేశారు. కాకపోతే మొదటిసారి ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి అని ఇంకా చిన్నపాటి రైతులు ఎక్కువగా ఆందోళన చేస్తున్నారు. ఏంటి సార్, అంటే అమరావతి 2.0 ఎటు వెళ్తోంది? నిజంగానే ఇది ఒక సమస్య లేదు, కొంతమంది సృష్టిస్తున్నారు ఇలా అన్నప్పటికీ అమరావతి 2.0 అనేది మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఆపేశారు ఆ ప్రభుత్వము, అది పొరపాటు, అందుకే ప్రజలు ఓడించారు. ఈ కొత్త ప్రభుత్వము మ్యాండేట్తో వచ్చింది కాబట్టి ఇది ఉరుకులు పరుగులతో వెళ్తుందని చాలా మంది ఆశించడం కాదు, వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు అక్కడ భూములు ఇచ్చారు, వాళ్ళ జీవితం అస్తవ్యస్త డిస్లోకేట్ అయింది. అది కాకుండా అప్పులు తెచ్చి కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బాబు గారు మరొక సైబరాబాద్ నిర్మిస్తున్నారు, ఇంకా మనకు పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు. సహజంగా విజయవాడ అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అది ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటితో అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడింది, ఒక ఒత్తిడి కూడా వచ్చింది. రాజకీయంగా ప్రభుత్వం మారిపోయి వీళ్ళు వచ్చాక ఎప్పుడెప్పుడు అని భావిస్తుంటే 18 నెలలు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆ భూముల గురించి అమ్ముకొని కొంచెం బయటపడి కొన్ని నిర్మాణాలు చేసుకునే బదులు రెండో విడత భూమి తీసుకుంటే తప్ప ఇస్తే తప్ప కుదరదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడు ప్రస్తుతానికి 16,000 ఎకరాలు ప్రకటించారు. ఒక 7 గ్రామాల్లో మేము తీసుకుంటాం, ఆ ఊర్లో ఇంత, ఈ ఊర్లో ఇంత అని. ఇక్కడ 2 విషయాలు. మీరు కనుక ఈ భూమి ఇవ్వకపోతే ఇది మున్సిపాలిటీ అయిపోతుంది, ఇది మా ప్రపంచ స్థాయి రాజధాని కాదని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీరు ఇంతకుముందు ప్రపంచ స్థాయి రాజధాని మా దగ్గర 53,000 ఎకరాలు ఉన్నాయని మీరు అన్నప్పుడు ఈ మాట చెప్పలేదు కదా. అప్పుడు 2.0 లేదు కదా అసలు. అదే కదా, లేదు. మీరు ఆలస్యమయ్యాక దాన్ని ఏదో తొందరగా చేసి కొంచెం ప్లాన్ సవరించి దశల వారీగా కడితే అక్కడ రైతులకు రిలీఫ్ వచ్చేది. రాకపోగా కొత్తగా భూమి కావాలి అంటే ఇక్కడ 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, ఉన్న వాటికి ఎంతవరకు గిట్టుబాటులా లేకపోతే వాళ్ళు బయటపడే అవకాశం ఉంది, అది కాకుండా కొత్తది వస్తే వీళ్ళిద్దరికి మధ్యలో ఎలా వస్తుంది. రెండవది, జగన్ ప్రభుత్వం మధ్యలో పూర్తిగా దాన్ని పక్కన పెట్టిన కారణంగా లేదా కొన్నిసార్లు ఇళ్ల స్థలాలకు ఇచ్చిన కారణంగా అంతకుముందు వేసిన ప్లాన్ డిస్టర్బ్ అయింది. మేము పాత మాస్టర్ ప్లాన్ సింగపూర్ ఇచ్చిన ప్లాన్కే కట్టుబడి ఉంటామని మీరు ప్రకటించారు. సింగపూర్ ప్లాన్ ప్రకారం జరిగాయా ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ముఖ్యమైనది. ఈ రిటర్నబుల్ ప్లాట్లు కనీసం కొన్ని వందల మందికి ఇవ్వలేదు. ఒక 700 మందో 1000 మందో ఉన్నారు. వీళ్ళు 2% మాత్రమే అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటిస్తే రైతుల్లో చాలా ఇది వచ్చింది. చాలా మంది ఉన్నారు అది అసలు లెక్కలేనట్టుగా మాట్లాడడం, త్యాగాలు ఇవన్నీ, మరి మా మీద నిర్బంధాలు, లాఠీ చార్జీలు ఇవన్నీ చేస్తే కూడా మేము తట్టుకున్నాం అనేది ఒకటి వచ్చింది. ఇంకా రెండవది, ఇచ్చిన ప్లాట్లు కూడా రిటర్నబుల్వి వెళ్ళి తీసుకుందామంటే అక్కడ వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రకరకాల మార్పులు చేర్పుల మధ్య అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని రానివ్వట్లేదు, ఇది ఒక సమస్య. మూడోది, మన సమాజంలో ఉండే నమ్మకాలు, రియల్ ఎస్టేట్లో ఉండేది రోడ్డు సూళలని, వాస్తు అని, ఇటువంటి దాంతో కొంతమంది తీసుకోవడం. దానికి డైరెక్ట్ ఆయనే పెమ్మసాని చంద్రశేఖరే సమాధానం చెప్పారు, వీటన్నిటిని పట్టించుకోవద్దు అని ఆయన అన్నారు. మీరే అలవాటు చేశారు అవన్నీ కూడా. సనాతనం అని ఒకవైపు చెప్పుకుంటే ఇంక మీరు వాస్తవం వాడేందుకు నమ్ముతారు వాస్తవంగా. కాబట్టి ఇలాంటి అనేక కౌలు కూడా అనేక మందికి కౌలు రాని రైతులు కూడా ఉన్నారు. ఏం చేయాలి వీటికి? ఇంకొకటి, లంక భూముల సమస్య చాలా ఉంది. అది కోర్టుల్లో ఉంది. అది 2026 మార్చి నాటికి పరిష్కారం అవుతుందని మళ్ళీ పెమ్మసాని గారే చెప్పారు. అంటే ఎట్లా 18 నెలలు అయిపోయింది, ఇంక మీరు 2026 అయిపోతే మీరు ఎన్నికల వాతావరణంలో పడిపోతారు. ఆ తర్వాత ఇది ఎవరు చెయ్యరు. పోనీ డబ్బులు ఏమైనా చూద్దామా, కేంద్రం ఏమైనా చేసిందంటే కేంద్రం ఏమైనా డబ్బులు ఇవ్వట్లేదు. అప్పులు మటుకు ఏర్పాటు చేసింది. అప్పుల కింద 15,000 కోట్లు ఇది వరకు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 7,000 కోట్లు ఎవరో ఇచ్చారు. నిన్న ఒక 700 కోట్లు ఏదో చెప్తున్నారు మీరు. కానీ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చాక వాళ్ళు 100 షరతులు పెడతారు. వాళ్ళు రైతు అనుకూల, ప్రజా అనుకూల కాదు. వాళ్ళు తమ డబ్బులు తిరిగి రాబెట్టడానికి మీరు ఇచ్చేస్తే డబ్బులు ఎలా వస్తాయి? దశల వారీగా వాళ్ళ ఆమోదం ఉంటే కానీ మీరు చేయలేని పరిస్థితి. దీంతో చాలా ఒక దశలోనేమో అస్సలు తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు. పుండు మీద కారం చల్లినట్టుగా CRDA అధికారులు మమ్మల్ని కలుసుకోవట్లేదు, చిన్న పని కావాలంటే కూడా లంచాలు అడుగుతున్నారని వాళ్ళు మీడియాకు వచ్చేసి
జేఏసీ నాయకత్వం వహించిందో వాళ్ళే మళ్ళీ ఆగ్రహం వెలిబుచ్చారు. దాంతో ఒక దశలో చంద్రబాబు స్వయంగా కమిటీ అన్నారు, తర్వాత తానే రంగంలోకి దిగారు. ఏం దిగినా పరిష్కారం లేదు కదా. ఆయన కూడా రెండో దశ, సెకండ్ స్టేజ్ పూలింగ్, ఇది కూడా కాదు, మూడో దశ కూడా ఉంటుందని నారాయణ గారు చెప్పారు, మంత్రి. ఆయన మున్సిపల్ మంత్రి, కన్సర్న్ మినిస్టర్. నారాయణ స్టైల్ బాగాలేదు, నమ్మకం పోయింది, అందుకని ఆయన బదులు పెమ్మసాని చంద్రశేఖర్కే చంద్రబాబు బాధ్యత ప్రధానంగా ఇస్తున్నారన్నారు. కానీ ఆయనతో కూడా ఇవన్నీ నడిచాయి. కాబట్టి అనేక విధాలుగా అసలు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కదా సార్? కేంద్ర మంత్రే, కానీ గుంటూరు ఎంపీ ఆయన. ఓకే, గుంటూరు ఎంపీ కాబట్టి ఆయనకి. రెండవది సోషల్ కూడా అక్కడ రిలేషన్స్, ఓకే, ఆ వర్గం ఎక్కువగా ఉంది అనే పేరుతో ఆయన పెట్టారు. డబ్బులు కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే వనరులు కలిగిన మంత్రి కాబట్టి పెట్టారు. కానీ పని జరగట్లేదు, అంత గజయితగా ఇది గజం కూడా లేదన్నట్టుగా. ఈ లోపల వైసీపీ వాళ్ళు ఒకవైపు నుంచి ఏంటి, అంబటి రాంబాబు పేరు లాంటి వాళ్ళంతా ఎవరు అడిగారు మీరు ప్రపంచం, ఇట్లా 2-3 సమస్యలు ఉన్నాయి ప్రమోద్. ఒకటి జరీబు భూములనే అప్పుడు ఇచ్చారు. ఏది జరీబు ఏది జరీబు కాదు, జరీబుకు పరిహారం ఎక్కువ వస్తుంది, మా జరీబు అయినా జరీబు కింద లెక్క వేయలేదు అనే ఒక ఫిర్యాదు ఉంది. రెండవది, మొదటి దశలో అడిగినప్పుడు భూములు ఇవ్వడానికి కొంత సిద్ధపడకుండా అనే కారణాల వల్ల హెజిటేట్ చేసిన వాళ్ళు, లేకపోతే మా దగ్గర అప్పుడు తీసుకోలేదు, మాకు కావాల్సింది వచ్చింది ఇంకా చాలా అన్నారు. సో ఇప్పుడు మొన్న 2-3 పత్రికల్లో రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఇస్తున్నారు, ఈ పద్ధతిలో పెట్టారు. సో అప్పుడు ఏదైనా మిస్ అయ్యాము, ఇంకెందుకు మనం కూడా ఇచ్చేద్దామని భావించిన కొంతమంది, కొద్దిమంది మోతుబరులు ఇద్దాము అని మళ్ళీ భావిస్తున్నారు. నిజమే, వాళ్ళ దగ్గర విడిగా వాళ్ళు ఇస్తే అది వేరే విషయం. మీరు దాన్ని మొత్తం కార్యక్రమంగా చేసిన తర్వాత మీ ఫోకస్ దేని మీద ఉంటుంది? మీ ఫోకస్ డెఫినెట్ గా సెకండ్ ల్యాండ్ పూలింగ్ మీద ఉంటుంది. ఇంతకంటే పెద్ద సాంకేతిక టెక్నికల్ క్వశ్చన్ ఒకటి ఉంది. సుర్బానా అనేది కంపెనీ సింగపూర్ది, వాళ్ళ దగ్గర 29 కోట్లు ఇచ్చి మనం మాస్టర్ ప్లాన్ తీసుకున్నాం. వాళ్ళు మాస్టర్ ప్లాన్ 33,000 ఎకరాలకు చేశారా, లేకపోతే మీరు తీసుకోబోయే సెకండ్ దానికి కూడా చేశారా? ఇప్పుడు సెకండ్ ఎందుకు అంటున్నారు? అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి, స్పోర్ట్స్ సిటీ కట్టాలి, కట్టండి, కడితే. కానీ మీరు కాలక్రమంలో దశల వారీగా కట్టాలి. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఇది మధ్యలో ఇలా అర్థంతరంగా ఉంటే మీరు దానికి వెళ్తే వీళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? పైగా మూడో దశ కూడా అని మీరు అంటున్నారు. ఇంకా మీరన్న హైవేకి దగ్గరగా ఉండటము, హైదరాబాద్ వైపుగా ఉండటము, ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. సో వాళ్ళ మధ్యలో ఒక విధమైన ఒత్తిడి కూడా ఉత్పన్నమవుతూ ఉంది. వీటికి ఏం పరిష్కారాలు కూడా కనిపించట్లా. టోటల్ ప్రైవేట్ పార్ట్ కూడా ఎక్కువగా ఉంది. కార్పొరేట్లకు భూములు ఇవ్వడం జరుగుతుంది. ఒక 7-8 హోటళ్ళకి ఇచ్చారు. హోటళ్ళు ఎప్పుడు కడతారు, ఎప్పుడు పూర్తి అవుతాయని వాళ్ళకి భూమి సాలిడ్గా ఇస్తున్నారు. సో చిన్న భూఖండాల వాళ్ళైనా సరే మా భూమి ఇచ్చారు అని వాళ్ళు కేసులు కూడా, వాళ్ళు కొంత ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి లేదు. రెండవది, రైతులను భాగస్వాములను చేయటం అనేది లేదు. భాగస్వాములు చేయకుండా త్యాగదానులు భూములు ఇచ్చారని అన్నిసార్లు చెప్పి మనం. ఇప్పుడు జేఏసీ అన్ని రోజులు పోరాటం చేసింది కదా సార్, వాళ్ళని డైరెక్ట్ భాగస్వాములు చేయొచ్చు కదా. వాళ్ళు చాలా వెంటబడి ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత మటుకే వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడితే ఏముంది, మేము చెప్పింది ఇలా అయితే తప్ప కుదరదు అని. ఇంకా ఒకటి రాజకీయమైన కోరిక, ఇప్పుడు అమరావతికి ఇంకా మళ్ళీ ఎవరు మార్చే వీలు లేకుండా చేయాలి, మళ్ళీ రేపు ఎవరో ప్రభుత్వం మారి అంటే దానికోసం పార్లమెంట్లో చట్టం పెట్టాలి. పార్లమెంట్లో చట్టం పెట్టినప్పుడు, అంతకుముందు విభజన చట్టం చేసినప్పుడు సెక్షన్ 2లో 2(5) దాని దగ్గర ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవాలి, ఇంతవరకే ఉంది. 10 ఏళ్ళు అయిపోయింది, ఉమ్మడి రాజధాని ఇది అయిపోయింది. కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందని దాంట్లో రాయాలి. కానీ ఇవన్నీ చేసే కేంద్రం తనేం డబ్బులు ఇవ్వదు, తనేం చొరవ చూపదు. ఇవన్నీ ఎందుకు వచ్చి అడగరు వాళ్ళు కనీసం. కాబట్టి ఈ ప్రశ్నలు పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి రావచ్చు అని ఒక మాట చెప్తున్నారు. కానీ అడిగేవాళ్ళు ఎవరు సార్? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం ప్రతిపక్షం రెండు అటువైపే ఉన్నాయి కదా. అదే ఇప్పుడు చాలా మంది అంటుంటారు నాతో, ఇండియాలో ఎక్కడ లేదండి ఈ పరిస్థితి. 2 పార్టీలు మోదీ దగ్గర, అదానీ దగ్గర మటుకు మాట్లాడరు. ఇప్పుడు అదానీ నిన్న వచ్చి చంద్రబాబుని కలుసుకొని చక్కగా వచ్చాడు. నేను మీతో మాట్లాడే కదా, డేటా సెంటర్ అప్పుడు అదానీ పేరు చెప్పలేదని. ఇప్పుడు నిన్న ఉత్తర్వుల్లో అదానీ పేరు ఉంది దాని మీద. అది వెంటనే సాక్షి వాళ్ళు చాలా పెద్దగా వేస్తారు. సో రాజకీయాల్లో మోదీని ఏమన్నారు?
ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటలు మాట్లాడాడు. మోదీ పేరు ఎత్తారా ఏమన్నా? మిగతావన్నీ సమస్యలు ఆయన యాంగిల్ అయిందని మనం వదిలేద్దాం. కాబట్టి ఇదో దురదృష్టకరమైన పరిస్థితి. ఇంకొకటి వైసీపీ వాళ్ళు ఇప్పుడేమో అధికారంలో లేరు, కానీ వాళ్ళు వైఖరి ఇప్పటికీ మార్చుకోకుండా నిన్న జగన్ అడిగారు, ఆయన ఇంకా భూమి ఎందుకు, ఇది ఉన్నది ఇలాంటివి అన్నారు. కానీ మీరు 3 రాజధానులు అన్నారు కదా అంటే టైం అయింది మళ్ళీ మాట్లాడదామని ఆయన లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను అంటుంది 2 పార్టీలు కూడా అక్కడ స్థానిక ప్రజల పట్ల మనకు ఒక నైతిక బాధ్యత, ఒక శాసన బాధ్యత ఉంది, మనకు కేంద్రానికి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అందరితో చర్చించి ఒక విధానం తీసుకోవాలి. ఇంకా మూడోది విస్తరణ అనే దానికి అంతమేముంది. ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం ఉంది, అక్కడ ఎంత పెద్ద అది మహానగరం అనేది, ముంబై కాదు, లేకపోతే అదేం అయితే అవుతుంది ముందు గన్నవరం విమానాశ్రయాన్ని వాడుకుంటూ ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. గన్నవరానికి కూడా ఆల్రెడీ దానికి కూడా భూసేకరణ చేశారు, అప్పుడే కదా చాలా జరిగింది. కొంతమంది నిర్మాతలు అవి తీసుకున్నారని, వాళ్ళకి ఇక్కడ ఇచ్చారని, ఇలాంటివి. అదేమవ్వాలి మరి ఇప్పుడు? ఉదాహరణ గన్నవరం విమానాశ్రయం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే దానికి 100 కిలోమీటర్ల రేడియస్ లో ఇంకోటి ఉండకూడదు అంటే ఇదేదో అమరావతి దీనికి ఇదే అయిపోతుంది అనే ఒక పద్ధతిలో ఆలోచించడం. ఇప్పుడు అక్కడ డేటా సెంటర్ పెడితే ఇక్కడ క్వాంటమ్ ఇది పెడతామంటున్నారు. అంశం గుర్తించాలి ప్రభుత్వం. రాజధాని అనేది రాష్ట్ర పరిపాలనకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఉంటుంది, కానీ అదే అక్కడే పరిశ్రమలన్నీ ఉండాలి, అక్కడే మొత్తం అదే అనేం లేదు. ప్రపంచ స్థాయి అని మనం అన్నప్పుడు విత్ డ్యూ రిగార్డ్, గౌరవంతోనే ఎన్ని ఉన్నాయి తెలుసా? హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, వీటిని మటుకే ప్రపంచం ఎక్కువగా పరిగణిస్తుంది. ఈవెన్ కల్కటాను, చెన్నైని కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లో పెడతారు. పూణే ఇలాంటివి కూడా సెకండ్ టైర్ లోనే వస్తాయి. ఇవి కూడా సెకండ్ టైరే. 5 మహా గ్రేట్ సిటీస్ అంటే కూడా. ఎందుకంటే కాలక్రమంలో అనేక మార్పులు వస్తాయి, అది పెరిగినట్టు వచ్చినప్పుడు వస్తుంది, కావాలంటే అవ్వదు. ప్రపంచంలో కూడా మరీ గతంలో అంత పెద్ద నగరాలు నిర్మించకండి అని కూడా అర్బన్ ప్లానింగ్ లో వీటిలో శాటిలైట్ సిటీస్ కట్టండి. ఇట్లా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ కడతానని రేపు డిసెంబర్ 8-9 తేదీలో ఆయన రైజింగ్ తెలంగాణ అని పెట్టినప్పుడు దానికి ఎజెండా అది పెట్టడం కూడా అక్కడే పెడుతున్నారు ఆయన. కానీ నిజానికి రియల్ రంగం అంత బాగాలేదు దేశంలో కూడా. చూడాలి, మిగతా రియాలిటీ వేరు. అమరావతి అన్నది ఒక ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని. దాన్ని ఒక వాస్తవిక దృక్పథంతో దశల వారీగా పూర్తి చేయాలి, కానీ మళ్ళీ విడత, 3వ విడత అనుకుంటుంటే మటుకు ప్రజలలో అసంతృప్తి ఇలాగే ఉండదు. ప్రజా రాజధానిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటారు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి వాళ్ళ విశ్వాసం తీసుకోవాలి, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి. రైతులు, భూములే మాట్లాడతాం మనము. జీవితం కూడా చిన్న వ్యాపారులు ఉంటారు, చేతి వృత్తిదారులు ఉంటారు, పని చేసు బతికిన వ్యవసాయ కార్మికులు ఉంటారు, మెకానికులు, వీళ్ళంతా జీవితం ఒక ప్రతిష్టంభన వచ్చింది కదా. ముందు ఆ ప్రతిష్టంభనం తొలగించడం ముఖ్యం, తర్వాత ఇంకా దాని విస్తరణ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. పైగా మధ్యలో ఒక విఘాతం ఆ ప్రభుత్వం వల్ల. కాబట్టి ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. కేవలం రాజకీయంగా ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వటం పెద్ద పని కాదు, ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చడం ఇక్కడ సమస్య. రైట్. యా.